నేను చదవలేదురా, పాస్ అయిపోతాం. నేను చెప్తున్నాను కదా చదవలేదు అని. నమ్మేసలే కానీ చిలకలు చిక్కింది. బుల్బుల్ ఎక్కడ నీ సింహం? విష్ణుప్రియ సింహంలో దొరికితే మేము భయపడిపోతామా? రమ్మని చెప్పేతారని. విష్ణుప్రియ గుడ్ మార్నింగ్ మేడం. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? బాగానే ప్రిపేర్ అయ్యాను. 10th లో ఎలా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చావో ఈసారి కూడా స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. ష్యూర్ మ్యామ్. విష్ణుప్రియ, మన కాలేజ్ నిన్నే నమ్ముకోనుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. ఛీ, నేను ఎలా పోగొట్టుకున్నాను? నాకు ఇష్టమైన కడియాన్ని మిస్ చేసుకున్నాను. ఏ విష్ణుప్రియ, దీన్నేగా వెతుకుతున్నా? ఎప్పటి నుంచో దీన్నే వెతుకుతున్నాను. ఇది నాకు చాలా ఇష్టం. ఇది మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఇది నా ప్రాణమే. సరిగాని ఇది నీకెక్కడ దొరికింది? ఎవరో ఒక అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. అబ్బాయా? ఎవరెతను? అదిగో అక్కడ వెళ్తున్నాడు చూడు. నేను రాజానురా, నేను రాజానురా, హే నేనే రాజానురా. విష్ణు సార్ పుట్టినరోజే నువ్వు కూడా పుట్టావే, చాలా గ్రేట్ నువ్వు. అవునే, విష్ణు సార్ మూవీస్ లో వచ్చే అన్ని మెసేజెస్ ని లైఫ్ లాంగ్ ఫాలో అవుతాను. అందుకే నీకు విష్ణుప్రియ అనే పేరు పెట్టారు కదా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే విష్ణుప్రియ, హ్యాపీ బర్త్డే విష్ణు సార్, హ్యాపీ బర్త్డే టు యు. తను కష్టపడి రెడీ చేసిన సీడీని మనం ఈజీగా కొట్టేసాం కదా. కానీ తనను వదిలిపెట్టకూడదురా. ఛీ, ఎంతో కష్టపడి అంత్యాక్షరి సీడీని రెడీ చేశాను. కనిపించడం లేదే, ఎక్కడ పెట్టుంటాను? ఎక్కడికి వెళ్ళిపోయావే? అప్పటి నుంచి నిన్ను పిలుస్తూనే ఉన్నారు. సీడీ కనిపించట్లేదే. అక్కడ ఎక్కడ ఉంటుంది, వెతికి చూడవే. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేదు. అయితే ఆ ముగ్గురే సీడీని తీసి దాచిపెట్టుంటారు. ఆ 3 కోతులు చేసిన పని అయితే పని పట్టాల్సిందే. హౌలా ఏంటో నేను చూపిస్తాను. నాన్నతో మాట్లాడాలనిపిస్తోంది. మనసేం బాలేదు. ప్రియా, ఏంటమ్మా? హలో, ఎలా ఉన్నావమ్మా? అదేంటంటే కెమిస్ట్రీ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంట కదా. స్టూడెంట్స్ అందరూ అల్లరి చేస్తున్నారని టీవీలో చూశానమ్మా. అవునమ్మా, కెమిస్ట్రీ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవటం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అవును గాని నీ మాట ఎందుకు డల్గా ఉంది? సర్లే గాని అమ్మా, నాన్నగారు ఎక్కడా? అది మీ నాన్న. చెప్పమ్మా, నాన్నకేమైంది? ఏ లేదు ప్రియా. అమ్మా ప్లీజ్, ఏమైందో చెప్పమ్మా. ప్రియా, మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. ఏమంటున్నావు? జలక దిగలాజా, జలక దిగలాజా, ఎక్ బార్ ఆజా 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 ఆజా, ఎక్ బార్. నేను అనుకున్నది నేచర్ కాల్, ఫోన్ కాల్ కాదు. నేచర్ కాల్ రానివ్వకుండా ఫోన్ కాల్ అడ్డుకుంది. భగవాన్ సార్. హలో రే రసగుల్లా, చెప్పండి సార్. ఏమి లేదు, మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వెకేషన్కి వెళ్తున్నారు. నువ్వు వాళ్ళతో వెళ్ళి జాగ్రత్తగా చూసుకో. ఏంటి ఏం సాధించారని ఇంత బిల్డప్? అది కాకుండా వాళ్ళ పిల్లలు పాస్ అవరని ఆయనకి తెలుసు, నాకు తెలుసు. పాస్ అవడానికి ముందే ఆయన ఏటీఎం కార్డు ఇచ్చి ఖర్చు పెట్టుకో అంటారు. ఒకవేళ బాగా చదివే పిల్లలాగా హార్డ్ వర్క్ చేసి పాస్ అయిపోయారంటే ఇక ఏటీఎం మిషన్ ఇంటికి తీసుకొచ్చేస్తానేమో. చెప్పింది అర్థమైందా? మీలాంటి తండ్రి కడుపును పుట్టడానికి వాళ్ళు పుట్టుండాలి సార్. నేను వెంటనే కటింగ్ షేవింగ్ చేయించుకుని అక్కడికి వచ్చేస్తాను సార్. అరే తిక్కలోడా, నాన్సెన్స్, ఫోన్ పెట్టు.
అయ్యో అర్జెంట్ తెలుసుకోకుండా ఈయనొకడు ఇటువైపు వాస్తు బాగలేదు, నేను ఇటువైపు తిరుగుతాను. అంతే, దీని పని అయిపోయింది. అయిపోయిందా? అంతేనా? రే నేను చూడలేదురా, మళ్ళీ ఇంకోసారి చేయరా. ఏయ్ మంద అయిపోయిందని చెప్పానురా. ఈడొకడు అరే మందా, నేనేదో XXX అనుకున్నాను రా. ఫోన్ చేతిలో లేదు, ఒకవేళ ఫోన్ చేతిలో ఉండుంటే ఫోన్లో చూసుకుండేవాడిని. వెంటనే ఇంటికెళ్ళి చూడ. ఐ విల్ గెట్ యు. సరే వెళ్ళి తీసుకురా. రే అది ఇవ్వరా. మై డియర్ సిస్టర్, అక్కడ ఇది ఉంటుంది, అది కూడా కాస్త తీసుకొస్తారా ప్లీజ్? ఇవ్వమంటున్నా కదా, ఒకసారి నన్ను అడుగుతావు కదా. ఇదేంటి షాడో? ఏం అర్థం కావడం లేదే. ఫుల్ బాటిల్ బీర్ బాటిల్ తెస్తాను, చూసావా? లైట్ గా తీసుకో. సిస్టర్ ఏంటి ఒకే ఒక బాటిల్? ఎందుకు అలా భయపడుతున్నావు? చూడకూడదు ఏదైనా చూసేసావా ఏంటి? వాడిని నేను చెయ్యలేదు కదా. కారు డోరు తనంతట మోసుకుంటుంది, తెచ్చుకుంటుంది, అందువల్ల 3 బాటిల్స్ పగిలిపోయాయి. మన రాహుల్ కారుందే, అది ఆటోమేటిక్. దాన్ని ముట్టుకుంటే పట్ పట్ పట్టుమని డోర్లు ఓపెన్ అవుతాయి. నువ్వు చెప్పిందంతా ఓకే, కార్ డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది ఓకే, కానీ నువ్వు కూర్చున్న చోటు నుంచి బటన్ నొక్కితే కార్ డోర్ ఓపెన్ అవుతుంది. కానీ దొంగ మాత్రం తాళంతోటే వస్తాడు, తాళం పెడతాడు, కారం చేస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అర్థమైందా? ఏమంటున్నావురా? ఏం లేదు, కార్ డోర్ ఓపెన్ అయిన దాని గురించి చిన్న డిస్కషన్. ఏంట్రా మళ్ళీ కూర్చుంటున్నారు? చాలా దూరం వెళ్ళాలరా, అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళని డ్రాప్ చేయాలి. రెంట్రా వెళ్దాం. అయ్యో రెంట్రా రే, వదిలితే ఇక్కడే పడుకుని పళ్ళు తోముకుని స్నానం చేసి వచ్చేటట్టున్నారు. అయ్యయ్యో ఇదేంట్రా ఇది? మందు కొట్టింది మనమే కదా, కానీ కారు కూడా మందు కొట్టి దూరంగా వెళ్ళిపోయినట్టుంది. అందుకే డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యింది. అదిగో వచ్చేసారు. కనబడుతోంది. రండి రండి రండి. మీ ప్రయాణం ఎలా సాగింది? ఏంటి ఒకటికి ఇద్దరు లేపుతున్నారు? ఆ సూట్ కేసు కూడా తీసుకురా, దీన్ని నేను తీసుకొస్తాను. సూపర్ గా ఉంది కదా, చాలా బాగుంది. సూపర్ హౌస్, చాలా బాగుంది. నాకు లేదు, దీన్ని ఎలాగైనా కరెక్ట్ చేయాలి. ఏంటి ఇలా చూస్తున్నాడు? ఏంటి చూపు? అయ్యో పాపం, మనిషి చూడటానికి రసగుల్లలా ఉన్నాడు. వీడిని ఒక్కసారైనా రుచి చూడాల్సిందే. నువ్వెక్కడే ఉండు, ఇదిగో వస్తున్నాను రా. రండి రండి. చాలా బాగుంది. ఇట్స్ డ్యూప్లెక్స్ హౌస్ కదా. ఏంటి వచ్చినప్పటి నుంచి ఇలా జొల్లు కాచుకుంటున్నాడు? అయ్యో దేవుడా. అయ్యో ఇందులో ఏముంది? రే నా బ్యాగ్ ఎదురా? అయ్యో వర్కౌట్ చేసే టైంలోనే వర్క్ ఇస్తున్నాడే, వీడికలా ఫిగర్ సెట్ అయింది. సరే నేనే వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా తీసుకురా పో. బంగారు కోడి బిడ్డ వచ్చాడండి. మన ఊర్లో లేదు కదా. ఏంట్రా బ్యాగ్ కనపట్టలేదని వాడేస్తున్నాడు. ఇంతవరకు ఇలాంటి బ్యాగ్ ఎప్పుడు మొయ్యలేదా? ఏయ్
నన్ను ఎత్తు ఎత్తు అంటున్నావు కదా, ఆ మాట వింటే నా ఒళ్ళు పులకరిస్తోంది. కానీ నేను ఎత్తుతాను, బ్యాగును కాదు. అది నిజమే. ఏదైనా మోయడానికి బలం అది కావాలి. ఉంటే కదా. ఇప్పుడు చూడు. లోపల ఏం పెట్టాడండి? వాడిని అడిగి తెలుసుకుంటాను. క్రేజీ బాయ్. ఉండు, దీన్ని తీసుకెళ్ళు. ఆగరా. ఇదే డిజైన్ మనం ఇల్లు కట్టాలి. రే రాహుల్, నువ్వు ఆ బ్యాగ్ లో బట్టలు పెట్టావా లేక బండరాయి పెట్టావా? మొయ్యలేకపోతున్నావు. అసలు ఏం పెట్టావు చెప్పు. రే ఏంట్రా బాగుతున్నావు? పద వెళ్ళి చూద్దాం. దీన్ని కూడా నేనే రావాలా? పదరా. హాయ్, చూడరా ఎంత బరువు ఉందో తెలుసా? ఎత్తరా, పైకెత్తు, ఎత్తరా. ఎత్తు ఎత్తు. కొట్టింది పుట్టింది నాకు. ఆగు, నేను వస్తున్నాను. చాలా బాగుంది కదా. అడొక స్టూపిడ్. మీరు మీ రూములకు వెళ్ళి సెటిల్ అవ్వండి. సరేనా? వెళ్ళండి. సరేనే, పదండి వెళ్దాం. రారా. వస్తున్నా. Game start. Really, it was a nice hug. Yeah. Yeah, but I want something more than a hug. Sure. Why not? Somebody's knocking the gate. ఎవరైనా ఆఫ్ చేయండి. మళ్ళీ కలిసిపోయింది. అదిగో చూడండి, అక్కడ లైట్లు వెలుగుతున్నాయి. రండి, మనం అక్కడికి వెళ్దాం. నన్ను వదిలేసి వెళ్ళకు. జాగ్రత్తగా రండి. చూసి ఎందుకు కోపడుతున్నావు? పాపం తెలీదు. ఏదంటే చంపేస్తాండా? రే రసగుల్లా, నా మీద కోపడకు. అలా చూడు, క్యాండిల్ ఫాలో అవుతుంది. మిస్ ఆశా గారు, మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను. వాళ్ళు చూసిన దయ్యం నేను చూసిన దయ్యం తానే అనుకుంటాను. సరే, నేను వెళ్ళి ఎవరో చూసొస్తాను. నన్ను వదిలి వెళ్ళిపోకు, నాకు చాలా భయంగా ఉంది. ఆశా, వదిలి వెళ్ళొద్దు ప్లీజ్ ఆశా. కదా, భయంలో కూడా చాలా ఆనందంగా ఉన్నావు. ఈ టైంలో ఇది ఎంత అవసరమా? వదలరా. కట్. వాట్ హ్యాపెండ్ సార్? వద్దుందా నీకు? షూటింగ్ జరుగుతుంది, కళ్ళు కనపడతలా?
అయితే తను దెయ్యం కాదా? ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్ను చూస్తే దెయ్యం లాగున్నావు. పోతలకి. సార్ సారీ సార్. ఏం సారీ సార్? గెట్ లాస్ట్. అంతా వేస్ట్ అయిపోయింది. సిగరెట్ వేస్ట్ అయింది, టేక్స్ వేస్ట్ అయింది, మెంటల్ ఎక్కేస్తుంది. మేడం మీకేం కాలేదు కదా? నువ్వు సరైన పిరికి వాడివి. అది దయ్యం కాదు, షూటింగ్. వీడేమి పిరికివాడు కాదు. సరే సరే, కరెంట్ వచ్చింది, పదండి అందరం లోపలికి వెళ్దాం. వచ్చేసింది కరెంట్ వచ్చేసింది. నేను కరెంటే లేకుండా బల్బు వెలిగించను. అలాగా? నీకు అసలు ఫ్యూజ్ లేదు. సారీ 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 ఐఎమ్ వెరీ సారీ 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 ఐఎమ్ వెరీ సారీ. యూనో ఐఎమ్ వెరీ మచ్ సారీ సారీ సారీ. అయినప్పటికీ నాకు చిన్న డౌట్. ఒకసారి క్రాస్ చెక్ చేసి చూస్తే పోలే? ఓకే. ఆశా, ఆశా, ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. దాన్ని బ్రేక్ చేయమంటావా వద్దా? అదేంటో చెప్పు. అది సింగిల్ రోల్ దెయ్యం కాదు, డబుల్ రోల్ దెయ్యం. ఇంకోటేమో అటువైపు ఉంది. నువ్వు చూసావు కదా, నాకు ఇప్పుడు పనుంది, నేను మళ్ళీ చూసుకుంటాను. ఆశా, ఏయ్, నేనేం చెప్పినా నమ్మవా? పోతే పోవే. ఆ డ్యూయల్ రోల్ కాదు, వదిలే. ఒకే ఒక్కసారి నాతో కాలు, అప్పుడే నీ రోల్ ఏంటో నీకే అర్థమవుతుంది. రసగుల్లా, ఏయ్, లోపల స్నానం చేస్తున్నావా, ఈత కొడుతున్నావా? ఎంతసేపు? వచ్చేస్తున్నా, 5 నిమిషాలు. వస్తున్నాను అంటున్నావు తప్ప రావడం లేదు. వచ్చినప్పటి నుంచి ఈ మొబైల్నే నొక్కుంటున్నాను.